హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా ఒక పెద్ద విజయమే అయి ఉండాలని ఏం లేదు. సో దీనికైనా మనం సెలబ్రేట్ చేసుకోవాలి, ఏం సాధించినామని అని అనుకున్నప్పుడు సెలబ్రేషన్ అంటే ఒక గొప్ప కాకపోయినా మన మనసులో ఒక చిన్న విజయమైన ఒక సాధించినామనేది మన వాళ్ళతోటి అట్లీస్ట్ మన మనసులో సరే సాధించినాం, ఈ రోజుకి చాలు, లేకుంటే ఈ వారానికి చాలు, ఈ నెలకి చాలు, లేకుంటే దిస్ ఇయర్స్ అచీవ్మెంట్ అని అనుకొని దానికి మనం తృప్తిపడే అంటే దానికి ఒక చిన్న సాటిస్ఫాక్షన్, సో ఆ విధంగా మనం తృప్తిని పొందొచ్చు అనమాట. సో ఎప్పుడు కూడా అరే డిసప్పాయింట్ అయిపోయి దీనికి ఏముంది, ఇంకా ఇంతకంటే మనకు పెద్ద లక్ష్యం ఉంది, అది చేసినప్పుడు చేసుకుందాము అని అట్లా కాకుండా లక్ష్యం అనేది ఎప్పుడైనా కూడా చిన్నదైనా పెద్దదైనా దేనికైనా ఒక కష్టం, ఒక మనం మెట్టెక్కుతున్నప్పుడు ఆ మెట్టు ఎక్కినామంటే ఆ మెట్టు కూడా ఎక్కినట్టే లెక్క. అంటే ఎంతో కొంత అన్ని మెట్లు ఎక్కితేనే కాదు, ఆ మెట్టు వరకు కూడా అది ఒక ఎఫర్ట్. సో చిన్న ఎఫర్ట్కి చిన్న విజయం, ఆ ఎఫర్ట్స్ అన్నీ కలిపి కూడా అన్ని చిన్న చిన్న విజయాలు కలిపితేనే ఒక అల్టిమేట్గా పెద్ద విజయం అనేది వచ్చే అవకాశం ఉంటే వస్తుంది ఖచ్చితంగా. సో అప్పుడు చేసుకునేది అది తర్వాత. బట్ ప్రతిరోజు మనము మంచిగా ఉండాలి అంటే ఈ రోజుకు, లేకుంటే ఈ ఒక చిన్న ఫేజ్లో, లేకుంటే ఒక చిన్న టైమ్ ఆఫ్ ఒక స్పాన్లో మనం ఏం సాధించినాము చాలు ఇంతవరకు. సో ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ జరిగినా కూడా సరే, దీన్ని మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఇట్లా జరగకుండా జాగ్రత్త పడదాము మనం, లేకుంటే దాన్ని తగ్గించే మినిమైజ్ చేసే విధానంగా, అంటే ఏమైనా ఎట్లా చేయాలి, మినిమైజ్ ఎట్లా చేసి దాన్ని చేయాలని స్టెప్స్ అట్లాంటివి ఆలోచించి చేసుకోవచ్చు. సో బేసిక్గా ఏంటంటే సెలబ్రేషన్ అనేది చేయాలి అనుకున్నప్పుడు ఒక చిన్న ఒక అచీవ్మెంట్ అయినా సరే దాన్ని మనము మనస్ఫూర్తిగా ఓకే నా ప్రయత్నం నేను చేసిన, సో ఇంతవరకు నేను చేయగలిగిన చాలు, సో నేను చేయగలిగలేనిది కాబట్టి నాకు అది పూర్తిగా రాలేదు, సో దాన్ని మనం రెక్టిఫై చేసుకుందాం డెఫినెట్గా. బట్ యాజ్ ఆఫ్ నౌ సో దిస్ ఈజ్ మై సక్సెస్, సో లెట్ సెలబ్రేట్ దిస్ అని అనుకొని, సో ప్రతిదానికి ఒక గొప్ప వేడుకని కాదు, బట్ మన మనసులో మనకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్, ఒక తృప్తి, లేకుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళకు అది అంటే గొప్పగా చెప్పుకోవడం కాదు, ఇక్కడ నేను సాధించిన సాధించిన దాన్ని నేను సక్సెస్ఫుల్గా చేయగలిగిన, సో అది నాకు ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పుకోగలగడం అన్నమాట. సో గొప్పలు చెప్పడం వేరు, మళ్ళీ నేను అది చేశాను కాకుండా, సో అది నేను చేయలేను అనుకున్నా, బట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఐ హ్యావ్ టు మూవ్ ఫర్ ద సెకండ్ స్టెప్ అని అనుకోవడము. సో ఇవన్నీ కూడా మనకు ఏంటంటే ఆ ఫేజ్ వరకు మనకు ఆనందాన్ని ఇస్తాయి ఖచ్చితంగా. మన ఇన్నర్ సోల్లో ఒక హ్యాపీనెస్ని, ఒక పాజిటివిటీని తీసుకొస్తుంది అనమాట. సో కాబట్టి సెలబ్రేషన్ అనేది చిన్నదైనా పెద్దదైనా ఒక విజయాన్ని మనము అనుకుంటే సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ ఎలైవ్ అని నేను ఒక 10th క్లాస్లో ఒక ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో చదివాను అనమాట. ఒక లెసన్ ఉండే, అది బాగా గుర్తుండిపోయింది. సో అక్కడ ఏంటంటే ఒక హాస్పిటల్లో వాళ్ళు అంతా ఆర్ఫన్ వాళ్ళంతా కూడా క్రిపుల్డ్, అంటే వాళ్ళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళంతా ఏంటంటే అసలు ఏం పట్టించుకోకుండా ఎప్పుడు నవ్వుతూ వాళ్ళలో ఆ క్షణం ఎట్లా ఉంది అనేది చాలు అనేది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు రైటర్ రాస్తాడనమాట. సో వాళ్ళ ఆనందం చూస్తున్నప్పుడు నాకు ఇంకేం బాధలు గుర్తు రాలేదు అట్లాంటివి. సో మనం మూవీస్లో కూడా చూస్తుంటాం, ఇక్కడ ఆర్ఫనేజ్లో అక్కడ వాళ్ళందరూ కూడా అంటే నవ్వుతూ ఉంటే బాధలు మర్చిపోతుంటారు వీళ్ళు, అంటే హీరో కానీ ఎవరైనా హీరోయిన్ కానీ వెళ్ళిన వాళ్ళు ఇవన్నీ. సో ఇవన్నీ ఏంటంటే సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ ఎలైవ్ అంటే మనము ఎంతవరకు ఉన్నాము ఏంది అనేది దాన్ని మనము సక్సెస్ఫుల్గా దాన్ని చూసుకొని ఒక చిన్న విజయం కానీ పెద్ద విజయం కానీ ఒక అచీవ్మెంట్ ఈరోజు రేపు వాట్ ఎవర్ యూనో, సో దాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి అనేది దట్స్ సినాప్సిస్ ఆఫ్ దట్ లెసన్. అండ్ సో నాకు కూడా అదే అనిపిస్తుంది అనమాట. సో దట్స్ ద రైట్ థింగ్. ఎందుకు సో లక్ష్యం పెద్దగా అయిన రోజు దాన్ని ఇంకో విధంగా చేద్దాం, బట్ యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, సో లెట్ సెలబ్రేట్ దిస్ అని అదనమాట. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.